హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలో రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేటువంటి లెసన్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్. నేమ్ ద కాపులేటరీ స్ట్రక్చర్ ఆఫ్ మ్యాన్. మ్యాన్ యొక్క కాపులేటరీ స్ట్రక్చర్ అంటే ఫీమేల్తో సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఉపయోగించేటువంటి ఆర్గాన్ని కాపులేటరీ స్ట్రక్చర్ అంటారు. మ్యాన్, వాట్ ఆర్ ద 3 కాలమ్స్ ఆఫ్ టిష్యూ ఇన్ ఇట్. ఆ పెనిస్ లోపల ఉండేటువంటి టిష్యూ అనేది ఏమిటనేది చూసుకుందాం. పెనిస్ ఈజ్ ఏ కాపులేటరీ స్ట్రక్చర్ ఆఫ్ మ్యాన్. పెనిస్ అనేది కాపులేటరీ స్ట్రక్చర్ ఆఫ్ మ్యాన్. మ్యాన్ యొక్క కాపులేటరీ స్ట్రక్చర్ అని దేన్ని అంటారంటే పెనిస్ని అంటారు. ఈ పెనిస్ని కాపులేటరీ స్ట్రక్చర్ అని ఎందుకు అంటారంటే ఫీమేల్ యొక్క బాడీ లోపలికి స్పెర్మ్ని పంపిస్తుంది కాబట్టి దాన్ని కాపులేటరీ స్ట్రక్చర్ అంటారు. ఫీమేల్తో కాపులేషన్లో యూజ్ అవుతుంది కాబట్టి కాపులేటరీ స్ట్రక్చర్ అంటారు. పెనిస్ని కాపులేటరీ స్ట్రక్చర్ అంటారు. అలాగే అది ఏ టిష్యూతో ఫామ్ అయింది, ఎలా ఫామ్ అయింది అనేది. ద 3 కాలమ్స్ ఆఫ్ టిష్యూ ఆఫ్. ఈ పెనిస్ అనేది 3 కాలమ్స్తో ఉన్నటువంటి టిష్యూస్తో ఫామ్ అయింది. దాని లోపల 2 లాంగిట్యూడినల్ డోర్సల్ కాలమ్స్ కార్పోరా కైవర్నియోసా. ఈ పెనిస్కునేటువంటి ఇలా పెనిస్ ఉంటే ఈ పై సైడ్ డోర్సల్ సైడ్లో ఉండేటువంటి 2 కాలమ్స్, ఇది మొత్తం కూడా 3 కాలమ్స్గా డివైడ్ చేస్తే ఈ పై ఉండేటువంటి డోర్సల్ సైడ్లో ఉండేటువంటి 2 కాలమ్స్ని కూడా లాంగిట్యూడినల్గా అంటే ఇలా స్ట్రైట్గా ఉండేటువంటి కాలమ్స్ని కూడా కార్పోరా కైవర్నియోసా అంటారు. ఇలా పెనిస్ అయితే ఈ పైనటువంటి కాలమ్స్ని ఈ కాలం 1, 2 ఈ 2 కాలమ్స్ని కూడా కలిపి కార్పోరా కైవర్నియోసా అంటారు. అలాగే 1 లాంగిట్యూడినల్ వెంట్రల్ కాలం, పైన ఉంటే డోర్సల్, కింద ఉంటే వెంట్రల్. ఈ వెంట్రల్ సైడ్లో ఉండేటువంటి కాలంని, కింద సైడ్లో ఉండేటువంటి లాంగిట్యూడినల్గా ఉండేటువంటి కాలంని కార్పోరా స్పాంజియోసమ్ అంటారు. కాపులేటరీ స్ట్రక్చర్ ఆఫ్ మ్యాన్ అంటే పెనిస్. ఇది ఎలా ఫామ్ అవుతుందంటే టిష్యూస్తో. ఎన్ని రకాల కాలమ్స్ అంటే మొత్తం 3 కాలమ్స్. డోర్సల్ సైడ్లో లాంగిట్యూడినల్గా ఉండేటువంటి టిష్యూని దాన్ని ఏమంటారు, ఆ కాలమ్స్ని కార్పోరా కైవర్నియోసమ్. అలాగే కింద సైడ్ వెంట్రల్ సైడ్లో లాంగిట్యూడినల్గా ఉండేటువంటి కాలంని ఏమంటారు, కార్పోరా స్పాంజియోసమ్ అంటారు. ఈ కార్పోరా కైవర్నియోసమ్, ఈ కైవర్నియోసమ్ అనేది పై సైడ్ అనేది చిన్న దాని లోపల ఇలా స్ట్రైట్గా ఉంటే 2 కాలమ్స్ ఉంటే ఈ 2 కాలమ్స్ లోపల కూడా టిష్యూ లోపల కొంచెం ఇలా స్పేస్ ఉండిద్ది. ఈ స్పేస్ మొత్తం కూడా దేంతో ఫిల్ అయ్యింది, బ్లడ్తో. ఈ స్పేస్ మొత్తం కూడా బ్లడ్తో ఫిల్ అయినప్పుడు పెనిస్ అనేది ఎరెక్షన్ జరగడం జరిగిద్ది. ఎప్పుడు ఎరెక్షన్ జరిగిద్ది అంటే పెనిస్ అనేది ఆ కార్పోరా కైవర్నియోసాలో ఉన్నటువంటి టిష్యూ మధ్య లోపలికి బ్లడ్ అనేది సప్లై జరిగినప్పుడు ఎరెక్షన్ అనేది జరిగిద్ది. ఇది మనకున్నటువంటి 2 మార్క్స్ క్వశ్చన్.